సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పై వేధింపులను ధారావాహిక సీరియల్ తరహాలో 2 నెలల నుండి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించి ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నాడు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మీద ఈరోజు ఏర్పాటు చేసిన నిజాలు ప్రజలకు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం. మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం, ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి, తెలంగాణలో పట్టపగలే విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా 40 దొంగల ముఠాలాగా దోచుకుంటున్న, దండుపాలెం బ్యాచ్లాగా దోచుకుంటున్న ముఠానది కోల్ బ్లాక్ కావచ్చు, లిక్కర్ సీసాలు కావచ్చు, లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు, బ్రివరీలు కావచ్చు, ఇంకా హైదరాబాదు నగరంలో 9,300 ఎకరాల కుంభకోణం కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, గురుకుల విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో, అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక 2 వారాల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీస్ సందర్భంగా కూడా మేము ఒక్కటే చెప్పాం, రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోప్యనీయంగా 4 గోడల మధ్యలో కేవలం కొద్దిమంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన, చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం,
ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలాంటి అధికారాలు ఉండవు, ముఖ్యమంత్రి గారితో సహా. ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రి గారికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారాన్ని సేకరిస్తున్నామన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలాసార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రులను, హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా మంత్రిగా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతోమంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా నోటీసుల మీద నోటీసులు ఇచ్చి 350 మందిని విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు. వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు 2వ సీట్ వేసి ఒక 4 IPS అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను, మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తూ ఉన్నారు. ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నామంటాడు. మరి 160 CRPC కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 2 గంటలు విచారిస్తే అయిపోతుంది. సాక్షులను 7 గంటల నుండి 9 గంటలు విచారిస్తూ ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియాకు అన్ని కూడా అశ్లీలమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారని మేము చెప్పడం జరిగింది. అది ఈరోజు తారాస్థాయికి చేరింది. కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి? తెలంగాణ కోసం నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా? వారు అమరణ నిరాహార దీక్ష 9 రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు తరతరాలుగా 150 సంవత్సరాలుగా అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను, నిద్రావస్థలో ఉన్న ప్రజలను, వాళ్ళనందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ తీసుకురావడమే వారు చేసిన నేరమా? పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణను కాంగ్రెస్ కుట్రల నుంచి విముక్తి చేసి బతికించి తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన పరిస్థితే ఈరోజు మరి చేయడమే కేసీఆర్ గారు చేసిన తప్ప. ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం లేదు అని, అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు. అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు, డీజీపీలు ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉంటారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం ఇది. ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రంలో ప్రజలు ఆనందంగా ఉండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్షన్ ఇస్తాడు తప్ప అధికారులకు మీరు పలానా నెంబర్ ట్యాప్ చేయండి, పలానా దగ్గరకు పోండి, లేకపోతే పలానా ఇంటికి పోండి.